మహారాణా ప్రతాప్ మన భారతదేశం గర్వించదగ్గ గొప్ప రాజు. ఆయన గురించి, ఆయన పెంచిన గుర్రం చేతక్ గురించి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఆయన ఒక ఏనుగును కూడా పెంచాడని మీరు ఎంతమందికి తెలుసు? ఆ ఏనుగు పేరు రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ అంటే మహారాణా ప్రతాప్కు చాలా ఇష్టం. రామ్ ప్రసాద్ అత్యంత తెలివైనది, అలాగే అత్యంత బలమైన ఏనుగు కూడా. ఇది ఎంత బలమైన ఏనుగు అంటే మహారాణా ప్రతాప్కి అక్బర్కి హల్దీఘటి అనే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రామ్ ప్రసాద్ ఒక్కటే అక్బర్కు చెందిన 13 ఏనుగులను చంపుతుంది. రామ్ ప్రసాద్ గురించి తెలుసుకున్న అక్బర్ వెంటనే రామ్ ప్రసాద్ని బంధించి తన వద్దకు తీసుకురావాలని తన సైన్యానికి ఆదేశించాడు. రామ్ ప్రసాద్ని బంధించడానికి అక్బర్ సైన్యం 7 బలమైన ఏనుగులతో చక్రవ్యూహాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో ఏనుగుకు 14 మంది బలమైన సైనికులు ఉన్నారు. అలా 7 ఏనుగులతో బలమైన సైనికులతో రామ్ ప్రసాద్ని చుట్టుముట్టి బంధించి ఆగ్రాకు తీసుకెళ్లారు. రామ్ ప్రసాద్ని తీసుకొచ్చినందుకు అక్బర్ ఎంతో సంతోషించాడు. రామ్ ప్రసాద్కు అన్ని వసతులను ఏర్పాటు చేశాడు. పళ్ళను, చెరుకును, నీటిని ఇచ్చాడు. రామ్ ప్రసాద్కు పీర్ ప్రసాద్ అని పేరు మార్చాడు. రామ్ ప్రసాద్కి తనను పెంచిన మహారాణా ప్రతాప్ పైన ఎంత ప్రేమ ఉంది అంటే తనని మహారాణా ప్రతాప్ నుంచి వేరు చేసినందుకు అక్బర్ ఇచ్చిన ఆహారాన్ని, నీటిని తీసుకోలేదు. అలా 18 రోజులు ఏమీ తీసుకోకుండా మహారాణా ప్రతాప్ కోసం ప్రాణాలను విడిచిపెట్టింది. అది చూసిన అక్బర్ మహారాణా ప్రతాప్ పెంచిన ఏనుగునే లొంగ తీసుకోలేకపోయాను, ఇక మహారాణా ప్రతాప్ని గెలవగలనా అని అన్నాడు. మన దేశంలో మహారాణా ప్రతాప్ లాంటి గొప్ప వీరులే కాదు, రామ్ ప్రసాద్ లాంటి గొప్ప జంతువులు కూడా జన్మించాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి.